హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సాటర్డే, లైక్ వీకెండ్ వ్లాగ్ అగైన్. అమ్మ వచ్చి నన్ను వెళ్ళి బ్రష్ చేసుకురా, టిఫిన్ తిందామని చెప్పింది. నేనైతే ఫ్రెష్ అయ్యి ఇలా లంగావని కట్టుకున్నాను. రోజు అంటుండింది ఇంట్లో ఎప్పుడు నైట్ డ్రెస్లు చూసి అసలు చూడబోద్దు అవ్వట్లే నీ ముఖం అని. ఇప్పుడు ఇప్పుడు హాఫ్ సారీ వేసుకున్నాను కదా, దాని రియాక్షన్ ఇటు చూపిస్తా పదండి. ఎట్లున్నా రోజు ఎందుకు నైట్ డ్రెస్లో ముఖం చూడలేకపోతాను అన్నావు కదా, అందుకనే ఫ్రెష్ అయ్యి ఇలా అన్నవని వేసుకున్నా. నేనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎలాగో వీకెండ్ కదా ఖాళీగానే ఉన్నాను. సో అమ్మకి ఇంటి పనులో హెల్ప్ చేస్తాను. ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఇల్లంతా నూకేస్తాను, బట్ చీపుతో కాదు, అగారో వాక్యూమ్ క్లీనర్తో. ఎందుకంటే దీంతో క్లీన్ చేస్తే కొంచెము ఈజీగా క్లీన్ అవుతుంది. నేను ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ యూస్ చేసి ఉంటాను అది. సో టైం కన్జ్యూమింగ్ కూడా ఉండదు అండ్ ఫాస్ట్గా క్లీన్ చేయొచ్చు. ఇంట్లో మూలల్లో ఉన్న డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో అది ఎలా యూస్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. అగారో వాక్యూమ్ క్లీనర్లో ఫస్ట్ ఏమేమి అటాచ్మెంట్స్ వచ్చాయి చూపించేస్తాను. ఫస్ట్ ఈ టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్, ఇది అడ్జస్టబుల్, లైక్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి ప్రెస్ చేస్తే మనం ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ వన్ సైడ్ ఆఫ్ దిస్ టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్కి మనం ఫ్లెక్సిబుల్ హోస్ అయితే కనెక్ట్ చేస్తాము. అండ్ అదర్ టైప్ మనము ఏ అటాచ్మెంట్ యూస్ చేసుకుంటాము, ఏ పర్పస్కైనా అది ఫిట్ చేసుకుంటాము. ఫ్లోర్ బ్రష్ ఈ హోస్కి కనెక్ట్ చేస్తాం మనం, ఇది ఇలా. అండ్ ఇది ఫ్లోర్ బ్రష్, మనము మామూలు డస్ట్ రిమూవ్ చేయడానికి మ్యాట్స్ మీద కానీ, ఫ్లోర్ మీద కానీ, టైల్స్ మీద కానీ వీ కెన్ యూజ్ దిస్ ఫ్లోర్ బ్రష్. మల్టీపర్పస్ బ్రష్, ఇది మనం మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ అటాచ్మెంట్ ఈస్ దిస్ నాజిల్. మనం ఇది మెటాలిక్ టెలిస్కోప్కి అటాచ్ చేసి పైన ఉన్న దుమ్ము బూజు యూ కెన్ అబ్జర్వ్ దిస్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ దిస్ అబ్జార్బింగ్ బ్రష్. ఫ్లోర్ మీద ఏదైనా వెట్ వాటర్ కానీ అబ్జర్వ్ చేయాలన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ అబ్జార్బింగ్ బ్రష్. దిస్ ఇస్ అగారో వాక్యూమ్ క్లీనర్ మెయిన్ యూనిట్. దీనికి మనకు పవర్ కార్డ్ ఇచ్చారు, లైక్ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది 5 మీటర్ లాంగ్ పవర్ కార్డ్. అండ్ మనకు ఇక్కడ 2 నాజిల్స్ ఇచ్చారు. ఒకటి వచ్చి ఈ ఫ్లెక్సిబుల్ హోస్ కనెక్ట్ చేసుకోవడానికి, సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తే లాక్ అయిపోతుంది. అండ్ ఇటు సైడ్ మనం బ్లోవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మోటార్ రన్ అయ్యేటప్పుడు హాట్ ఎయిర్ వస్తుంది కదా, అది బయటికి పోవడానికి ఈ బ్లోవర్. ఇది కూడా ఇలా పెట్టి ట్విస్ట్ చేయాలి, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనకు స్విచ్ ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. దిస్ ఇస్ స్విచ్. అండ్ మనకి బోత్ సైడ్స్ క్లిప్స్ ఇచ్చారు. ఇలా క్లిప్స్ ఓపెన్ చేస్తే ఇది మోటార్. ఈ బ్యాగ్ ఇచ్చారు. మనం డస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు, లైక్ వాక్యూమ్ క్లీనర్ డస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది. బికాస్ ఇది స్టీల్ కదా, ఏ రస్ట్ అవ్వకుండా ఏమవ్వకుండా ఈ ఫిల్టర్ మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము వాటర్ బ్రష్ యూస్ చేసి వాటర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ కలెక్ట్ అవుతుంది. అండ్ మనము ఫ్లోర్ బ్రష్ యూస్ చేసినప్పుడు డస్ట్ అయితే ఇక్కడ డిపాజిట్ అవుతుంది. లేటర్ వీ కెన్ క్లీన్ దట్. ఇది ఇలా పెట్టేసి ఈ మోటార్ కూడా ఇలా పెట్టి జస్ట్ మనము క్లిప్స్ పెట్టేస్తాం, అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం ఒక నాజిల్కి ఇది కనెక్ట్ చేసాం కదా, దీనికి వచ్చి ఈ మెటాలిక్ టెలిస్కోప్ కనెక్ట్ చేద్దాం. జస్ట్ సింపుల్ ఇలా లోపలికి పెట్టేసి. అండ్ మనము ఇప్పుడైతే నేను ఇక్కడ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను కాబట్టి ఈ ఫ్లోర్ బ్రష్ పెడుతున్నాను. దట్స్ ఇట్, వీ కెన్ యూస్ దిస్ నౌ. సో ఇది ఎలా యూస్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి వీల్స్ ఉన్నాయి 3 సైడ్స్. ఇవి 360 degrees రొటేట్ అవుతాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ హోల్ వాక్యూమ్ క్లీనర్ వెయిట్ కూడా 6 kgs మాత్రమే. సో ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ. నేను ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే వేసేస్తాను. అండ్ ఇది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో కూడా మీకు చూపిస్తాను.
సో చూసారా, వితిన్ 30 సెకండ్స్లో అయితే మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న ఈ డస్ట్ మొత్తం ఎక్కడ కలెక్ట్ చేసిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, అండ్ అబ్జర్వ్ చేసుకునేది కూడా డస్ట్ అంతా ఉంటే ఇక్కడంతా డిపాజిట్ అయింది డస్ట్ మొత్తం. వాక్యూమ్ క్లీనర్ కెపాసిటీ వచ్చి 21 లీటర్స్. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఐఎమ్ డన్ విత్ క్లీనింగ్ మై హోమ్ యూజింగ్ అగారో వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయడం ఈజీయే, కానీ మనం ఎప్పుడు చెయ్యం కదా, రేర్లీ లైక్ వన్స్ ఇన్ బ్లూ మూన్ చేస్తాము. సో కొంచెం కష్టంగానే ఉంటుంది నాకైతే, బికాజ్ మండే టు ఫ్రైడే ల్యాప్టాప్ ముందు కూర్చుంటే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ అదే అయిపోతుంది, ఇంకా నైట్ తినేసి పడుకోవడమే. అండ్ సాటర్డేస్ ఎప్పుడో ఒకసారి అలా అమ్మకి హెల్ప్ చేద్దాం అన్నప్పుడు నడుము పట్టేస్తుంది ఇది వంగి చేయడం అంటే. ఓకే, కొంచెం వాటర్ తీసుకొని మాట్లాడతాను. అండ్ మీకు ఒక చూపించిన నేను, మీరు చిన్నప్పుడు ఖచ్చితంగా తినుంటారు ఇది. ఇవైతే చిన్నప్పుడు ఖచ్చితంగా అందరూ తినింటారు కదా, లైక్ చింతపండు స్టిక్స్. అంటే ముందు కొనుక్కొని తినేవాళ్ళం ఏం కాదు, ఇంట్లోనే రోట్లో చింతపండు, ఉప్పు, మిరపకాయ అన్నీ వేసుకొని తినేటోళ్ళం దొగ్గడి కొట్టుకొని. నాకు ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీరు ఎంతమంది ఇది తిన్నారు అని ఇప్పటికీ తినాలి అని లైక్ అప్పుడప్పుడు తింటూ ఉంటారు కదా, లైక్ మీలో ఎంతమంది ఇది తిన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంటి పని అయ్యాక అమ్మతో కూర్చొని నేనైతే కార్తీక దీపం 2 చూస్తున్నాను. లైక్ ఎప్పుడు చూడను, బట్ టైంపాస్కి చూస్తున్నాను. ముందు కాలేజ్లో ఉన్నప్పుడు కార్తీక దీపం 1 చూస్తుండే మా మమ్మీతో కూర్చొని. అండ్ లంచ్ టైం అయింది కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ లంచ్. లంచ్ అయితే కంప్లీట్ చేసేసి విక్కీతో ఆడుకుంటున్నాను, టీవీ చూస్తూ పడుకునే ముందర. అయితే బాగా తిని పడుకుందామని పడుకున్నాను, ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోకుండా పడుకున్నాను. ఇంత సన్లైట్ వస్తుంది రూమ్లో, లైక్ అస్సలు నిద్ర పట్టలేదు. నా ముఖం మొత్తం స్వెట్టీగా అయిపోయింది. తట్టు అసలు నాకు ఇట్లా హాఫ్ శారీస్లో పడుకోవడమే అలవాట్లేదు. సో ఫస్ట్ నేనైతే ఈ డ్రెస్ మార్చేసి నైట్ డ్రెస్లోకి మారిపోతాను. అండ్ నేను వెళ్ళి అమ్మకి నాకు కాఫీ పెట్టి పైన వాకింగ్కి వెళ్తాము. సన్సెట్ అవుతా ఉంది. నేనైతే కాఫీ తాగడం కంప్లీట్ చేసి ఇలా వాకింగ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.